కూడా గత కొన్ని రోజులుగా ప్రతిరోజు కూడా మనం క్రిస్మస్ గురించి మనము వర్తమానములు వింటూ ఉన్నాం. ఆ మాటలన్నీ కూడా మన హృదయంలో ముద్రించబడును గాక. మత్తయి సువార్తలో జ్ఞానులు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానులు హేరోదు రాజు కనపడతా ఉంటాడు ప్రాముఖ్యంగా. ఆ విషయాలు మనం ధ్యానించాం. ఇప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పశువుల తొట్టిలో పండుకోబెట్టినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో స్థలము లేక పండుకోబెడతారు. పశువుల తొట్టిలో 7వ వచనంలో ఉంటుంది. 2వ అధ్యాయం 7వ వచనంలో తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. హల్లెలూయా. ఆయన పశువుల తొట్టిలో పండుకోబెట్టినప్పుడు ఆయన చూడడానికి 2 జనాలు వచ్చారు. 2 గుంపులు వచ్చాయి. ఒక గుంపు ఎవరు అనంటే గొర్రెల కాపరులు, స్తోత్రం కలుగునుగాక. ఒక గుంపు ఎవరు అనంటే పరలోకము తెరవబడి పరలోక సైన్య సమూహము కిందకు వచ్చింది. ఆమేన్. అయితే వీళ్ళ గురించి మనము ధ్యానించుకుందాం. మొదటిగా అసలు పరలోకము నుంచి దూతలు ఎందుకు వచ్చాయి? ఆల్రెడీ మనం గమనించాం. గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడుతున్నట్టు కానీ, యేసేపుకు దర్శనంలో జకర్యాకి కలలో కనపడినట్టు కానీ మనం చూస్తూ ఉన్నాం. దర్శనంలో కనపడి మాట్లాడినట్టు. అయితే గాబ్రియేలు దూత వచ్చింది కదా, మళ్ళీ ఈ సైన్యం అంతా ఎందుకు వచ్చారు? నిజంగా దేవుడు ఎక్కడుంటే తన సన్నిధి అక్కడ ఉంటుందండి. స్తోత్రం కలుగునుగాక. ఆయన దేవుడు అని చెప్పడానికి పరలోకమే కిందకి దిగి వచ్చింది. ఆమేన్. ఎక్కడైనా సీఎం ఉన్నాడు అనుకోండి, ఎక్కడైనా ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, వాళ్ళతో పాటు ఎంతమంది వస్తారు జనం? అప్పుడప్పుడు మన మధ్య నుంచి మన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాయకులు పోతూ ఉంటుంటే ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఉంటారు. అర్థం కాదు ఎందుకు ఇంతమంది ఉన్నారు అని అంటే నాయకులు పోతున్నారని అర్థం. హల్లెలూయా. అంటే ఒక నాయకుడు వెళ్తూ ఉంటే అనేక మంది ఆయనతో పాటు ఉంటారు జనము. అలాగే దేవాది దేవుడు భూలోకానికి వస్తున్నప్పుడు ఆ పరలోకమే కిందకి దిగి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. చూడండి, పరలోక సైన్య సమూహము 13వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఈ దూతలు ఈ సైన్యమంతా కూడా పరలోక సైన్యమంతా కూడా కిందకి దిగి వచ్చింది. ఎందుకు అని అంటే పరలోకంలో కానీ ఎక్కడైనా సరే దేవుని చూడడం అసాధ్యము. హల్లెలూయా. యెషయా గ్రంథంలో మనం ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో యెషయా భక్తుడు చూస్తూ ఉంటాడు. 6 రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలతో కంటిని కప్పుకుంటాయి. అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే ఆ దూతలకి దేవుని చూసే యొక్క కృప లేదు. హల్లెలూయా. దైవత్వంతో ఉంటున్నప్పుడు ఆయన మహిమ వేరు, ఆయన ప్రభావం వేరు. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం ఆయన మహిమ గురించి భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఉన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయన్ని చూడలేదు, ఎవడునూ ఆయన్ని చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండునుగాక. ఆమేన్. చూడండి, మనుషుల్లో కూడా ఎవరు చూడలేరు. ఆయన మహిమ వేరు, ఆయన ప్రభావం వేరు. అందుకే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దూతలు ఆయన చూడలేక 2 కన్నులు కప్పుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనకిచ్చే ధన్యత ఏంటంటే ఎవరైతే భూలోకంలో పరిశుద్ధత కలిగి ఉంటారో, చూపులో, మాటలో, తలంపులో, నడకలో, పడకలో, ప్రవర్తనలో, ఆలోచనలో అన్నిట్లో కూడా, హృదయాంతరంగ ఆలోచనలు అన్నిట్లో కూడా ఎవరైతే పరిశుద్ధత కలిగి ఉంటారో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా దేవుని చూడట అసాధ్యమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దూతలకు లేని ధన్యత మనకిస్తున్నాడు దేవుడు. అందుకే మన కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, మన నోరు, మన మాట పరిశుద్ధంగా ఉండాలి. హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. ఇర్మియా గ్రంథం 17:9 అంటాడు, హృదయం ఘోరమైన వ్యాధి కలది. ఏయేయో చెడు తలంపులు వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి, చెడు ఉద్దేశాలు వస్తాయి, ఏదేదో చేయాలనుకుంటా ఉంటాం, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేయాలనుకుంటాం. కాబట్టి చూపు మంచిగా ఉండాలి, మాట మంచిగా ఉండాలి, ప్రవర్తన మంచిగా ఉండాలి, హృదయ అంతరంగ ఆలోచన మంచిగా ఉండాలి. ఎందుకు అనంటే ఆలోచన పుట్టక మునిపే దేవుడు ఎరిగి ఉన్నవాడు. హల్లెలూయా. నోట మాట రాకమునిపై ఆయన ఎరిగి ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. నీ ప్రతి మాట ఆయనకు తెలుసు, నీ చూపు ఆయనకు తెలుసు, నీ ప్రవర్తన ఆయనకు తెలుసు, నీ నడక, నీ పడక, మనందరి విషయాలన్నీ కూడా హృదయములో తలంపు పుట్టక మునిపే ప్రభు ఎరిగి ఉన్నవాడు. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దూతలకు లేని ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దూతలకు లేని ధన్యత ఆయన చూసే అర్హత.
అట్టి అర్హత మనందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. లేవికాండం 19:2 అంటాడు, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 కూడా అంటాడు, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరు కూడా ప్రతి ప్రవర్తనలో కూడా పరిశుద్ధులుగా ఉండుడి. దేవుడి చిత్తం ఒకటే. మనం మాట్లాడితే దేవుడి చిత్తం అంటాం కదా, అసలు దేవుడి చిత్తం ఏంటో తెలుసా? తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ఏంటి అని అంటే పరిశుద్ధముగా ఉండడమే దేవుడి చిత్తమై ఉన్నది. స్తోత్రం కలుగునుగా. ఈ భూమి మీద దేవుడి చిత్తం ఏంటి అని అంటే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది, ఏది మంచిదో నీకు తెలియజేయబడింది. మంచి ఏంటి, చెడేంటి, దేవుడు ఏం చేయమంటున్నాడు, నీ మాట ఎలాగుండాలి, నీ ప్రవర్తన ఎలాగుండాలి, నీ ప్రేమ ఎలాగుండాలి, నీ క్షమాపణ ఎలాగుండాలి, అన్నీ కూడా దేవుడు తెలియజేశాడు. అలాగ జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ దేవుణ్ణి మనము చూడాలి అని అంటే ఏ మానవుడు చూడలేడు, ఏ మానవుడు చూడనేరడు. ఒకసారి ఫిలిప్ అడుగుతాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. దానికి ముందు ఒక మాట ఉంటుంది. ఫిలిప్ అడుగుతాడయ్యా, తండ్రిని నాకు ఒకసారి చూపియ్యా, దేవుణ్ణి ఒకసారి చూపియ్యా అంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటారు, ఏంటంటే నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. హల్లెలూయా. నన్ను చూస్తే ఎవరిని చూసినట్టంట? తండ్రిని, దేవాది దేవుని చూసినట్లే. ఈ మాట చూడండి, దూతలు గ్రహించాయి. అమ్మో, ఆయన సింహాసనం మీద ఉంటే చూడడం అసాధ్యం. ఆయన సింహాసనం మీద, అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటే మనం చూడలేం. అందుకే ఇప్పుడైనా ఛాన్స్ వచ్చింది, ఆయన మానవుడిగా వచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. మహిమలో నుంచి మట్టిలోకి మారాడు, స్తోత్రం కలుగునుగాక. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి పశువుల తొట్టిలోకి వచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. పరలోకాన్ని విడిచిపెట్టి పాపుల కోసం వచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి దీనుడిగా వచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. అక్కడ గుర్రాల మీద ఆ ప్రయాణాన్ని విడిచిపెట్టి గాడిద మీద ఎక్కడానికి వచ్చాడు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఇప్పుడు దొరికితే మనకి ఇక అవకాశం దొరకదు. దేవుణ్ణి మనం ఇంకా చూడలేం. ఆయన చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత, మరలా పరలోకం వచ్చిన తర్వాత ఆయన మహిమ ఆయనకు వస్తుంది. కోట్ల కోట్ల సూర్యుల తేజస్సు కలిగిన వాడు మన దేవుడు, స్తోత్రం కలుగునుగాక. ఒక్క సూర్యుడి వైపు మనం కన్నులెత్తి చూడలేం. ఒక సూర్యుడి దగ్గరికి మానవుడు చేరుకోలేడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా. ఇప్పుడంతా ఏ టెక్నాలజీ వచ్చేసింది. ఒకప్పుడు ఫోన్లు మాట్లాడాలంటే ఎక్కడికో ఎస్టీడీ బూతులకి వెళ్ళి ఫోన్లు మాట్లాడేవాళ్ళు. ఒకప్పుడు వీధి లైట్లు ఇవన్నీ లేవు, ఇంట్లో కిరోసిన్ బుడ్లు కొవ్వొత్తులు వెలిగించుకునేవాళ్ళు. ఇప్పుడంతా మారిపోయింది. ఎక్కడో ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు సెల్ ఫోన్లో ముఖాలు చూస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఎంత టెక్నాలజీ పెరిగినా సరే సూర్యుడి దగ్గరికి ఏ ఒక్కరూ చేరుకోలేరు. నువ్వు ఎన్ని యంత్రాలు కనిపెట్టుగాక, ఎంత టెక్నాలజీని డెవలప్మెంట్ చేయి, నువ్వు ఎంత ప్రయత్నం చేయి, ఎంత తెలివి అధికమవని. ఇప్పుడు అతి వేగంగా ప్రయాణాలు చేస్తున్నారు. కొన్ని సెకండ్స్లోనే భూమిని దాటిపోయి చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయేంత వేగాన్ని మానవుడు కనుక్కుంటున్నాడు. కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో మానవుడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తాన్ని కూడా చుట్టి రావచ్చు మానవుడు. స్తోత్రం చెప్పు 2 సార్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమిని ఒకే ఒక్క బాంబుతో నాశనం చేసేంత శక్తి ఉంది మానవుడికి. ఈ భూమి మొత్తాన్ని కూడా ఒక్క దెబ్బతో నాశనం చేయగలుగుతాడు. అంత టెక్నాలజీని కనుక్కున్నారు. కానీ సూర్యుడి దగ్గరికి వెళ్ళడం మాత్రం అసాధ్యము, స్తోత్రం కలుగునుగాక. మనకి మానవులకి ఎంత తెలివి అధికమవుతున్నా, ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞానం అధికమవుతున్నా సరే, అంచె దినాల్లో తెలివి అధికమవుతుందంట. హల్లెలూయా. ఎంత తెలివి వచ్చినా, జ్ఞానం వచ్చినా సూర్యుడి దగ్గరికి ఏ మానవుడు చేరుకోలేడు. సూర్యుడి దగ్గరికి ఏ మానవుడు చేరుకొని నిలబడలేడు. సూర్యుడిని ఎవరు చూడలేరు. మరి ఒక్క సూర్యుడినే దేవుడు అంటున్నాడు, ఆయన రాకడ వచ్చే ముందు సూర్యుడు చీకటి గమ్మిద్దంట, స్తోత్రం కలుగునుగాక. సూర్యుడు లయమైపోతాడు, చంద్రుడు లయమైపోతాడు, భూమి లయమైపోతుంది. ఈ పంచభూతాలన్నీ కూడా మిక్కులు వేండ్రలతో ఇవన్నీ కూడా పెకిలించబడి లయమైపోతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో మీరు గమనించినట్లయితే పంచభూతములన్నీ కూడా మిక్కులు వేండ్రలతో అవన్నీ కూడా పెగిలించబడతాయి, అవన్నీ నాశనం అవుతాయి. ఒక్క సూర్యుడి దగ్గరికే మానవుడు వెళ్ళలేకపోతా ఉన్నాడు. అంతరించిపోయే సూర్యుడి దగ్గరికే మానవుడు వెళ్ళలేకపోతున్నాడు. కానీ మన దేవుడు కోటి సూర్యుల తేజస్సు కలిగిన వాడు, స్తోత్రం కలుగునుగాక. సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడు ఉన్నాడు, స్తోత్రం కలుగునుగాక. అటువంటి ఆయన దగ్గరికి దేవదూతలు వెళ్ళలేకపోతాయి. అందుకే భూమి మీద ఆయన మానవుడిగా వచ్చాడు. ఆయన చూద్దాం,
మన కన్నులతో దేవుణ్ణి చూద్దామని చెప్పి ఆశతో పరలోకం మొత్తాన్ని కూడా విడిచిపెట్టి భూలోకానికి వచ్చే సైన్య సమూహం అంతా కూడా. ఆమేన్. ఎవరైనా సినిమా యాక్టర్ వస్తే ఏం చేస్తారు జనాలు? రేపు మధ్యలో ఏదో ఓపెనింగ్, దానికి ఎవరో యాంకర్ వస్తూ ఉంటారు, వాళ్ళని చూడాలి ఒకసారి అని అనుకుంటూ ఉంటారు జనాలంతా. సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా ప్రాముఖ్యత విఐపీస్ ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళని చూడాలనుకుంటూ ఉంటారు. అలాగే పరలోకాన్ని విడిచిపెట్టి పరలోకములో ఆయన చూడలేని ధన్యత ఆ దూతలకు లేదు కాబట్టే ఆయన భూలోకములో పసివాడుగా పశువుల శాలలో పశువుల తొట్టిలో పండుకోబెట్టినప్పుడు ఆయన చూడడానికి పరలోకాన్ని విడిచిపెట్టి సైన్యమంతా కూడా కిందకి దిగి వచ్చింది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మోషే కూడా ఒకసారి అడుగుతాడండి, నిర్గమకాండం 33వ అధ్యాయంలో, అయ్యా ఎర్ర సముద్రాన్ని దాటిచ్చావు, బాగానే ఉంది, 10 అద్భుతాలు చేసావు, బాగానే ఉంది, ప్రార్థన చేస్తే పైనుంచి అన్నం కురిపించబడుతుంది, మన్నా కురిపించబడుతుంది, బాగానే ఉంది, నేను ఏడ ప్రార్థన చేస్తే ఆడ కార్యాలు జరుగుతున్నాయి, బండను కొడితే బండలోంచి నీళ్ళు వస్తున్నాయి, నేను సముద్రం ఎదురుగా నిలబడితే సముద్రం 6 నేలగా మార్చబడుతుంది, 30 లక్షల మంది మొత్తం కూడా 3 పూట్ల తింటున్నారు, పగల తింటున్నారు, రాత్రి తింటున్నారు, 3 పూట్లు కూడా కంటికి కునుకు లేకుండా మంచిగా చాలా సంతోషంగా ఉంటున్నారు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నావు, ఎన్ని అద్భుతాలు జరిగితే ఏంటి, ఒక్కసారి నా కన్నులతో నిన్ను చూడాలి, స్తోత్రం కలుగునుగాక, నిన్నొక్కసారి చూడాలి దేవా అని చెప్పి మోషే అడుగుతాడు. అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు నన్ను చూడలేవు. నిర్గమకాండం 33వ అధ్యాయంలో, నువ్వు నన్ను చూడలేవు, నువ్వు బండ మీద నిలబడు, బండ మీద నిలబడితే నా వీపు మాత్రం కనపడిద్దని చెప్పి దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. మోషే ముఖాముఖిగా దేవుడితో స్నేహితుడు వలె ముఖాముఖిగా మాట్లాడాడు, కానీ దేవుడిని చూడలేకపోయాడు. ఆమెన్. కాబట్టి మోషే కూడా ఏం చేశాడు అని అంటే, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆ పర్వతం మీదకి దిగి వచ్చాడండి. ఒలీవ కొండ మీదకి మోషే ఏలియా ఇద్దరు దిగి వచ్చారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడాలని, స్తోత్రం కలుగునుగాక, ఆయన ఒక్కసారి కన్నులారా దర్శించాలని చెప్పి, దేవుడే దీనుడుగా లోకానికి వచ్చాడు, ఆయన ఒకసారి చూడాలని చెప్పి మోషే ఏలియా కూడా భూమి మీదకి వచ్చి ఒలీవ కొండ మీదకి వచ్చి రూపాంతర కొండ మీదకి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నట్లు, ఆయన చూస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అట్టి చూసే ధన్యత కోసమే కోట్లాది దూతలన్నీ కూడా పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి క్రిస్మస్ పండగప్పుడు ఈ లోకానికి వచ్చాయి. ఆమెన్. చూడండి, పరలోక సైన్యమే కిందకు వచ్చింది కానీ మానవుడు లోకానికి రాలా. మానవుడు, లోకంలో ఉన్న మానవులు ఆయన దగ్గరికి రాలేకపోయారు. ఎక్కడి నుంచో జ్ఞానులు వచ్చారు, ఎక్కడి నుంచో గొల్లలు వచ్చారు, కానీ ఈ విషయాలన్నీ తెలిసినటువంటి ప్రధాన యాజకులు కానీ ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు కానీ ఆయన దగ్గరికి రాలేదు. ఆయన్ని అతి సమీపంగా ఎరిగిన వారు, దేవుడే మానవుడుగా పుడతాడు, బెత్లెహేములో పుడతాడు, ఇదిగో ఆయన దీనుడుగా జన్మిస్తాడని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా దేవుని చూడడానికి రాలేదండి. స్తోత్రం చెప్పండి ఒకసారి 2 చేతులు పైగా. ఎందుకు దేవుడు గొర్రెల కాపర్లకు కనపడ్డాడు? ఇదే విషయము అక్కడున్న ప్రధాన యాజకులకి లేక అక్కడున్న శాస్త్రులకి దేవుడు కనపడయ్యా, దేవుడు మానవుడిగా వస్తున్నాడు, మరి ఆ దూత వెళ్ళి అక్కడున్న శాస్త్రులకి పరిచయులకి అక్కడున్న వాళ్ళకి కనపడి, ఇదిగో బెత్లెహేములో యేసుప్రభు పుట్టాడయ్యా, పోయి చూడండి అని చెప్పి వాళ్ళకి కనపడలేదే. ఎందుకనంటే వాళ్ళకి కనపడినా వాళ్ళు వెళ్ళరు. స్తోత్రం చెప్పు 2 చేతుల పైకి. వాళ్ళు కనపడినా వాళ్ళు వెళ్ళరు, వాళ్ళ మనసు వెళ్ళే మనసు కాదు. కానీ గొర్రెల కాపరులు మాత్రము దేవుడు దూత కనపడి, ఇదిగో సర్వ సృష్టికి సర్వలోకానికి కలగబో శుభవార్త మీకు చెప్తా ఉన్నాను, దేవుడే దీనుడిగా లోకానికి వస్తున్నాడు, స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు పరుగున గొర్రెలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏం విడిచిపెట్టి వెళ్ళిపోయారు? గొర్రెలను అక్కడ విడిచిపెట్టి దేవాది దేవుడు పుట్టాడని చెప్పి ఆయన చూడడానికి వెళ్ళారు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడి నుంచో తూర్పు దేశం నుంచి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు యేసు ప్రభుని, బెత్లెహేము వరకు కూడా. ఈరోజు చాలామంది దేవుడిని వెతికే వాళ్ళు లేరు. ప్రార్థన అనండి ఒకసారి. ప్రార్థన అంటే చాలామందికి ఇష్టం లేదు, ఉపవాసం అంటే ఇష్టం లేదు, ఆరాధన అంటే ఇష్టం లేదు, పాటలు అంటే ఇష్టం లేదు. స్తోత్రం చెప్పండి 2 చేతులు పైకి. వాక్యం ఎక్కువసేపు చెప్తే వినలేరు, మందిరంలో కూర్చోలేరు. ఒకప్పుడున్న భక్తి ఉందా? ప్రధాన యాజకులు శాస్త్రులకి వాక్యము తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు, అన్నీ తెలుసు, కానీ దేవుడి దగ్గరికి రావాలన్న మనసు వాళ్ళకి లేదు. వాళ్ళకి వాక్యం తెలుసా? తెలుసు. మోషే తెలుసు, ఏలియా తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, 10 ఆజ్ఞలు తెలుసు, లేవీకాండం తెలుసు, బలులు తెలుసు, పండగలు తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. యేసుక్రీస్తు పుడతాడన్న సంగతి కూడా తెలుసు, కన్యక గర్భవతి కుమారుని కంటది అనే విషయం తెలుసు.
ఇదిగో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచించబడిన ఇదిగో బెత్లెహేములో దేవుడు పుడతాడన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. హేరోదు రాజుకు కూడా చెప్పారు, అయ్యా బెత్లెహేములో రాజు పుట్టబోతున్నాడు, యూదులకు రాజుగా అని చెప్పి హేరోదు రాజుకు చెప్పారు. కానీ వీళ్ళు వెళ్ళారా? తెలిసి కూడా వెళ్ళలేదు వాళ్ళు. హల్లెలూయా. ఈరోజు చాలామందికి వాక్యము తెలుసు కానీ మందిరంలో నిలబడలేరు చాలామంది. మాకు వాక్యం తెలుసు, అన్నీ తెలుసు. ఎందుకు తెలిస్తే? ఇక వాక్యం తెలిస్తే ఎందుకమ్మా? ధర్మశాస్త్రోపదేశాలకు తెలుసు, వాళ్ళు కూడా మంచి పండితులు. వాక్యం తెలిస్తే వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలన్న మనసు వాళ్ళకి లేదు వాళ్ళకి. కానీ ఆ మనసు ఎవరికి ఉందంట? చదువు రాని గొర్రెల కాపరులకు ఉంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? నేను గద్దె మీద కూర్చున్న వాళ్ళని కిందకి దించుతా, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని పైన కూర్చోబెడతా అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నువ్వెవరైనా సరే, నీకెంత జ్ఞానమైన ఉండని, దేవుడు గొర్రెల కాపర్లకు ఎందుకు కనపడ్డాడు అని అంటే వచ్చే మనస్సు వాళ్ళకున్నది, దేవుణ్ణి చూడాలనే మనసు వాళ్ళకున్నది. ఈరోజు చాలామందికి చూడండి అట్టి మనసు లేదండి. దేవుడి దగ్గరికి రావాలన్న మనసు, దేవుణ్ణి వెతకాలన్న మనసు, దేవుణ్ణి ఆరాధించాలన్న మనసు లేదు. హల్లెలూయా. చెప్పండి, పరలోక రాజ్యంలో ఎన్ని గంటలు ఉంటాం? పరలోక రాజ్యంలో ఎన్ని గంటలు ఉంటాం? ఏంది అయ్యగారు వచ్చిపోయినట్టు 8 నుంచి 9 దాకా దేవుడు కూడా పరలోకంలో 1 గంట ఉండమని చెబుతాడా? చెప్పండి 2 చేతులు పైకెత్తి. హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ప్రార్థనని ప్రేమిస్తారు. స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆరాధనను ప్రేమిస్తారు. స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు వాక్యమును ప్రేమిస్తారు. స్తోత్రం కలుగునుగాక. వాక్యమును ప్రేమిస్తారంటే వాక్యం ఎవరు చెప్పండి? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళకి వాక్యము తెలుసు, కానీ వాక్యము దగ్గరికి ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారి మన మధ్య నివసించాడు. ఆ వాక్యము శరీరధారిగా వచ్చినప్పుడు వాక్యము గ్రహించిన శాస్త్రులు పరిచయులు వాక్యమై ఉన్న యేసు ప్రభు దగ్గరికి రాలేకపోయారు. ఈరోజు అనేక మంది, ఇప్పుడంతా మారిపోయింది, సెల్ ఫోన్లోనే భక్తి అయిపోయింది. స్టేటస్లు పెట్టుకోవడం, ఆ సెల్ ఫోన్లో కొద్దిసేపు చూడడం, టీవీలో కొద్దిసేపు చూడడం, కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడం. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది, బ్యాంకింగ్ సిస్టమ్. ఫోన్లోనే ఫోన్పే చేసేయడం, ఒక 10, 20, 50 ఫోన్పే చేసేయడం. ఇదే భక్తి అనుకుంటున్నారు చాలామంది. నా మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట. ఈ ఆన్లైన్ ప్రేయర్స్ వచ్చేసాయి, టీవీల్లో ఆరాధనలు చూడటం వచ్చేసాయి, సెల్ ఫోన్లో ఆరాధనలు చూడటం వచ్చేసాయి. ఈ మందిరాలకి జనాలు రాకుండా టీవీల దగ్గర అలవాటైపోతున్నారు, సెల్ ఫోన్లో వాక్యాన్ని వినడానికి అలవాటైపోతున్నారు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే మందిరాలకి వీళ్ళకి అవసరం లేదు కాబట్టి మందిరాలు లేకుండా చేస్తాడు దేవుడు. రానున్న దినాల్లో దేవుడు ఏం చెప్పాడు అని అంటే మందిరాలు మీకు కనపడవు, బైబిల్ పట్టుకోవడం నీకు ఇష్టమవుతుంది కాబట్టి నువ్వు తూర్పు దిక్కున మొదలుకొని ఉత్తరం దిక్కు వరకు ఎటు వెతికినా సరే వాక్యము నీకు కనబడని రోజులు రాకపోతున్నాయి. ఎందుకనంటే వీళ్ళకి బైబిల్ అవసరం లేదు, ఫోన్ ఉంటే చాలు, టీవీ ఉంటే చాలు. ఆఖరికి భక్తిని కూడా టీవీగా చేసేశారు, భక్తిని కూడా సెల్ ఫోన్గా చేశారు. మందిరానికి రాండయ్యా అంటే నీ సెల్లులో ఇంటర్నాలే అంటే ఇంకెందుకు నీకు మందిరం? నీ మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట, నీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషం ఉందని చెప్తా ఉండు దేవుడు. ఆనాడు వాళ్ళు కూడా అట్లే చేశారు. దేవుడు వచ్చినా దేవుడి దగ్గరికి రాలేదు. కానీ దేవుడు ఎవరైతే వస్తారనుకున్నారో వారిని ఆకర్షించుకున్నాడు. స్తోత్రం కలుగునగాక. రాకడప్పుడు కూడా దేవుడికి తెలుసు, మధ్యాకాశంలో రాబోతున్నప్పుడు ఎవరు సిద్ధపడతారో ఎవరు సిద్ధపడరో, బుద్ధిగల కన్నికలు ఎవరో బుద్ధి లేని కన్నికలు ఎవరో దేవుడికి తెలుసు. ఆ రోజు మధ్యాకాశం మీదకి కూడా ఆయన ఆకర్షించుకుంటాడు. హానోకు లాంటి వారిని స్తోత్రం కలుగునుగాక, ఏలియా లాంటి వారిని స్తోత్రం కలుగునుగాక, గొర్రెల కాపురుల వంటి వారిని దేవుడు ఆకర్షించుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నాకు ఎక్కడైనా మీటింగ్ వినపడితే వెళ్ళిపోయి కూర్చుంటా. అది ఎవరిదా ఏంటా నాకు అనవసరం. నాకు పాట వినబడితే పోయి ఆడు కూర్చోవాలి. చెప్పే అయ్యగారు ఎవరైనా నాకు అనవసరం. టీవీ పెట్టుకున్నానా ఏ అయ్యగారిదైనా వింటా, అందరూ వింటా నేను. వాళ్ళు వీళ్ళని తేడా లేదు. ఎక్కడ మైకు మోగినా నేను ఖాళీగా ఉన్నానంటే ఎక్కడైనా వెళ్ళి కూర్చుంటా. స్తోత్రం కలుగునగాక. ఈరోజు మీకు కూడా చెప్తా ఉన్నా, వాక్యాన్ని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, ప్రార్థనని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, ఆయన సన్నిధిని ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తా. దావీదు ఒక మాట అంటాడండి, ఏమంటో తెలుసా? ఆయన పాపం చేసి తన కుమారుడు చావు బతుకుల మధ్యలో ఉంటాడు, పుట్టిన కుమారుడు.
చావు బతుకుల మధ్య ఉంటే దావీదు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాడు. ఉపవాసం చేస్తూ నా కొడుకు ఎలాగైనా బ్రతకాలని చెప్పి ఉపవాసం చేస్తూ కన్నీటితో పరుపు కొట్టుకుపోయేలాగా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు. ఆ ప్రార్థన చేస్తే ఏమడుగుతాడు తెలుసా? నా కొడుకును బ్రతికించు అని అడగడు ఆయన. ఏమంటాడు తెలుసా? నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయ మాకు, పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయ మాకు. 51వ కీర్తనలో అంటాడు, అయ్యా నువ్వేమన్నా చేయి, నా కొడుకును చంపు, నా రాజ్యాన్ని తీసేయి, నా అధికారాన్ని తీసేయి, నా సింహాసనాన్ని తీసేయి, నాకున్న బలాన్ని తీసేయి, నాకున్న శక్తిని తీసేయి, నన్ను ఏమన్నా చేయి, కానీ నువ్వు మాత్రం, నీ సన్నిధి మాత్రం నా నుంచి పోకూడదు. స్తోత్రం కలుగునుగాక. 27వ కీర్తన 6వ వచనంలో అంటాడు, నేను దేవుడి దగ్గర ఒక వరం అడిగా. చెప్పండి, ఒక వరం అన్నాడు ఒకసారి. దేవుడు నీకు ఒక వరం అడిగితే నువ్వేం కోరుకుంటావు? పింఛన్ 4,000 6,000 చేయండి యేసయ్యా అంటవా? హల్లెలూయా. నా బీరువాలకు 10 లక్షల ఇలాగ అనంగంలో ఓం భీం బుష్ అనంగంలో 10 లక్షలు రావాలంటవా? ఎప్పటి నుంచో అనుకున్న 2 పేటల తాడు చేయించుకోవాలని, అది కుదరట్లేదు కానీ యేసయ్యా ఒక 4 పేటల తాడే అంటవా మెల్లో? ఏమడుగుతావు దేవుణ్ణి? అయ్యా నా కూతురు పెళ్లి చేయంటావా? ఆరోగ్యం అడుగుతావు, స్వస్థత అడుగుతావు, ఏమడుగుతావు? దేవుడు గనక కనబడి నీకు ఒక వరం అడిగితే నువ్వేమడుగుతావు దేవుణ్ణి? దావీదు అంటాడండి, నా జీవిత కాలమంతా కూడా నేను దేవుడి మందిరంలో కూర్చుంటా, అలాంటి వరము కావాలంటాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగాను, నా జీవితం అంతా దేవుడి మందిరంలో కూర్చోవాలని. చూడండి, వాళ్ళు మందిరాన్ని ప్రేమించారు, ప్రార్థనని ప్రేమించారు. దానియేలు దేన్ని ప్రేమించాడు? సింహాసనానికన్నా మోకరించడం ప్రేమించాడు. అధికారులతో ఉండడం కన్నా దేవుడితో గడపడాన్ని ప్రేమించాడు. ప్రార్థన ఎక్కువగా ప్రేమించాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. సింహాసనం అంటే ఇష్టం లేదు ఆయనకి, అధికారం అంటే ఇష్టం లేదు, డబ్బు అంటే ఇష్టం లేదు ఆయనకి, వివాహం అన్న ఇష్టం లేదు. ఏది ఆయనకి ఆ ప్రార్థన ముందు కోరదగినవిగా లేవు. ఆయన ఒకటే కోరుకున్నాడు, ఆ ప్రార్థనలో గడపాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేస్తారు అని తెలిసిన ప్రార్థననే కోరుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకే సింహాల నోళ్ళు ఏమైపోయాయంట? ముయ్యబడ్డాయి. ఆమెన్. దావీదు కూడా అంటున్నాడు, నీ మందిరంలో గడపాలని. దానియేలు అంటున్నాడు, నేను ఏదేమైనా ప్రార్థన నేను విడిచిపెట్టను అంటున్నారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టేవాళ్ళు, ప్రార్థనలు విడిచిపెట్టేవాళ్ళు, నామకార్థ భక్తులు తయారయ్యారు. ఎత్తబడతారంటారా? ఏమో నాకైతే తెలియదు. గంట సేపు నువ్వు మందిరంలో కూర్చొని దాన్ని పరలోకంలో యుగాయుగములు కూర్చుంటూ అంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన సన్నిధావరంలో ఒక్క దినము గడుపుట, గంటల గంటలు దేవుడు మందిరంలో ఉండగలగాలి, ప్రార్థనలో ఉండగలగాలి, వాక్యములో ఉండగలగాలి, ఆరాధనలో ఉండగలగాలి. గట్టిగా ఒక అర్ధగంట నువ్వు నిలబడలేవు ఆరాధనలో, గట్టిగా 10 నిమిషాలు మోకరించలేవు, గట్టిగా 10 నిమిషాలు నిలబడలేవు. అదే ఆటో కోసం నువ్వు నిలబడు, ఖమ్మం బస్ కోసం నిలబడు, మదిరి బస్ కోసం నిలబడు, ట్రైన్ కోసం నిలబడు, హాస్పిటల్లో నువ్వు నిలబడు, పింఛన్ కోసం నువ్వు నిలబడు, భోజనాలు జరుగుతుంటే తినేవాడు వెనక కుర్చీ పట్టుకొని నిలబడు. ఎక్కడ నిలబడడానికి మనకు ఓపిక లేదు? దేవుడు సన్నిధిలో నిలబడడానికి ఓపిక లేదు. శాస్త్రులకి ఇష్టం లేదు, శాస్త్రులకి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. బెత్లెహేములో పుట్టాడు దేవుడు అని తెలిసినా వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళకి వాక్యం తెలుసు, ప్రవచనం తెలుసు, దేవుడు పుట్టాడు అని తెలుసు, జ్ఞానులు వచ్చారు అని తెలుసు. జ్ఞానులు వచ్చేది కూడా బైబిల్లో రాయబడి ఉందండి. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనంలో అంటాడండి, జ్ఞానులు వచ్చేది కూడా ప్రవచించాడు యెషయా భక్తుడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. నేను ఆశ్చర్యపోయా, జ్ఞానులు వచ్చేది కూడా బైబిల్లో రాయబడిందంటే ఆశ్చర్యపోయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనములో ఒంటెల సమూహము, నేను చదువుతున్నా వినండి. ఒంటెల సమూహము మిద్యాను ఎయిఫాల లేత ఒంటెలను నీ దేశము మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చెదరు, యెహోవాకి స్తోత్రములు ప్రకటించెదరు. స్తోత్రం కలుగునుగాక. ఒంటెల మీద వచ్చేది ఎవరు? బంగారమును సాంబ్రాణమును బోలమును తీసుకొని వచ్చేది ఎవరు? యెహోవాని ఆరాధించేది ఎవరు? జ్ఞానులు. ఆ జ్ఞానుల గురించి తూర్పు దేశం నుంచి వస్తారని చెప్పి రాశారు, ఒంటెల మీద నుంచి వస్తారని చెప్పి రాశారు, ప్రవచించారు యెషయా భక్తుడు. ఆ ప్రవచనము తెలిసి కూడా వాళ్ళు రాలేదు. బెత్లెహేములో పుడతారని కూడా రాలేదు. ఈరోజు చాలామందికి 21 రోజుల ప్రార్థన జరుగుతున్నాయి అన్న రావట్లేదు అని అంటే భక్తిహీనులుగా ఉంటున్నారేమో జాగ్రత్త. దేవుడి యందు భయభక్తులు లేదేమో జాగ్రత్త. నువ్వెవరికి భయపడాలి? సేవకునైనా నాకు కాదు, దేవుడికి భయపడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతల కాపుదలు ఉంటాయని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్.
ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, వామ్మో ప్రార్థన, వామ్మో వాక్యము, వామ్యం ఆరాధన, వామ్మో దేవుడు అని చెప్పి ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ పిల్లల చుట్టూ అగ్ని ప్రాకారములు కంచె వేస్తాడు నా దేవుడు. ఆమెన్. చివరిగా ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఆనాడు మోషే అనుకున్నాడు నేను దేవుణ్ణి చూడాలని. ఆనాడు చాలామంది అనుకున్నారు నేను దేవుణ్ణి చూడాలి అని చెప్పి చాలామంది అనుకున్నారు. ఫిలిప్ అడుగుతూ ఉండే నేను దేవుణ్ణి చూడాలి అని. కానీ ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఆకాశ మహాకాశాలు దాటి దూతలన్నీ కూడా దేవుని చూడడానికి వచ్చే స్తోత్రం కలుగును గాక. గొర్రెల కాపరులు చెప్పంలోని గొర్రెల కాపరులు కూడా వచ్చేసారు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకు దేవుని చూడాలనుందా? దేవుడితో గడపాలనుందా? దేవుడితో సహవాసం చేయాలనుందా? స్తోత్రం కలుగును గాక. హానోకు 300 సంవత్సరాలు నడిచాడు. అన్నాను ప్రవక్త 84 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో గడిపింది. ఈరోజు నేను అడుగుతున్నా, దేవుడి మందిరంలో దేవుడి సన్నిధిలో ఎంతసేపు నువ్వు గడుపుతున్నా? ఆమెన్. ఒక షాపింగ్కి ఇచ్చిన విలువ 3 గంటల సినిమాకి ఇచ్చి నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా. సెల్ ఫోన్ ఎంత చూసా, నేను ఎంతసేపు చూసా, బైబిల్ ఎంతసేపు చదివా, టీవీ ఎంతసేపు చూసా, ప్రార్థన ఎంతసేపు చేశా, మనుషులతో ఎంతసేపు మాట్లాడా, దేవుడితో ఎంతసేపు మాట్లాడా, ఫోన్లో ఎంతసేపు మాట్లాడా, నా కూతురుతో, దేవుడితో ఎంతసేపు మాట్లాడా. దేవుడికి ఏమో 2 నిమిషాలు ప్రార్థన, యేసయ్యా నేను వెళ్తున్నా కాపాడయ్యా, యేసునామములో అడుగుతున్నాం ఆమేన్. మరి కూతురుతో, కొడుకుతో, పిల్లలతో, మనవలం, నా బుజ్జే, నా కన్నే, చెప్పు, నవ్వు, అబ్బా ఎంత బాగా నవ్వుతాను కన్నా. మరి ఎంతసేపు దేవుడితో మాట్లాడవే? సోదరు చెప్పడు 2 చేతులు పోగేది. దేవుడి సన్నిధిని ప్రేమించాలి మనం, దేవుడి సన్నిధిని ఇష్టపడాలి మనం, దేవుడి సన్నిధిని వెతకాలి మనం. ఆనాడు భక్తులు కోరుకున్నారు దేవుని చూడాలని, పరలోక సైన్య సమూహం కోరుకుంది దేవుని చూడాలని. కొంతమంది అయితే దేవుడు ఏడబుడితే మాకెందుకు, ఏడుంటే మాకెందుకు, ఎక్కడికొస్తే మాకెందుకు, ఏం చేస్తే మాకెందుకు అని ఉన్నారు. వాళ్ళందరూ ఎత్తబడే గుంపులోకి రారని మీకు ప్రకటిస్తూ ఉన్నాను. క్రిస్మస్ సమయమందు మనందరం కూడా గొర్రెల కాపరులుగా మార్చబడుదుముగాక. అటు రీతిగా దేవుడి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. మనందరికీ కూడా భక్తిహీనులుగా కాకుండా భక్తి పరులుగా గొర్రెల కాపురులు మనందరం కూడా దేవుని చూసే మనసు కలిగి ఉండి దేవుడితో సహవాసము చేసే మనసు మనందరం కూడా కలిగి ఉందుముగాక. ఇటు మాటలు దేవుడు తన వినికిల్లో ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, ఒక్కసారి ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవా, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. చేతులు పైకెత్తి చెప్పండి. నా ఆశంత నీవేనయ్యా, గుండెల మీద చేసుకొని నాలో ఆశ కలుగుచున్నది. యేసయ్యా నీ ముఖ దర్శనం చూడాలనయ్యా, నా ఆశయు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలనే తలంపు నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే నిన్ను చూడాలని యేసయ్యా. కొంతమందికి ప్రార్థన రావాలంటేనే చిరాకు, కొంతమందికి ప్రార్థనలో కూర్చున్న, ఆరాధనలో కూర్చున్న తేళ్ళు జర్రులు పాకినట్టు ఉంటాయి. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యము చేరలేరని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రార్థనను ఎవరైతే ఇష్టపడతారో, వాక్యమును ఎవరైతే ఇష్టపడతారో, ఆయన సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, గుండెల మీద చేసుకుని హానోకు 300 సంవత్సరాలు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడితో సహవాసం చేశాడు, ప్రార్థనని ఇష్టపడ్డాడు, ఆయనతో నడవడానికి ఇష్టపడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. కొంతమందికి ప్రార్థన అంటే విరక్తి పుట్టిద్ది, ప్రార్థన అంటే విసుగుదల వచ్చిద్ది, ఆరాధన అంటే విసుగుదల వచ్చిద్ది, దేవుడు పాటలు అంటే విసుగుదల వచ్చిద్ది. అలాంటి వారు యుగాయుగములు దేవుడు ముఖమునందు ఉండగలుగుతారా? దేవుడు ఎదురు కూర్చోగలుగుతారా? నువ్వు ఒక 10 నిమిషాలు దేవుడితో గడపలేకపోతున్నాం మనం.
శాస్త్రులాగా మనం ఉండకుండా గొర్రెల కాపరుల వలె మనకి క్రిస్మస్ సమయంలో అట్టి మారు మనసు మనందరికీ కూడా కలుగునుగాక. శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని. శాంతం ఓర్పు సమాధానము కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశయు తీర్చుమయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయా, నీతో ఉండాలని కోరిక, నీలా ఉండాలని తలపు. చాలా మందికి బైబిల్ పట్టుకోవడానికి ఇష్టం లేదు, మందిరాన్ని రావడానికి ఇష్టం లేదు, చాలామంది మందిరంలో గడపడం ఇష్టం లేదు. అందుకే రానున్న దినాల్లో ఈ బైబిల్ కనపడదు, సేవకులు కనపడరు, బాప్తిసం ఇచ్చే వాళ్ళు కనపడరు, మందిరాలన్నీ కూడా మూతవేయబడతాయి రానున్న దినాల్లో. ఎందుకనంటే చాలామంది ఆనాడు యెరూషలేమును కూడా వాళ్ళు ప్రేమించలా, యెరూషలేము మందిరాన్ని ప్రేమించలా, యెరూషలేములో ఆరాధన చేయలా, ఆరాధనకి రాలా. వాళ్ళంతా యెరూషలేము మందిరాన్ని బంగారంతో గడితే ఆ బంగారపు దేవాలయాన్ని దేవుడి సన్నిధిని విడిచిపెట్టి కొండల్లోకి ఎక్కి వేరొక వాటికి ఆరాధన చేసుకుంటూ వాళ్ళు బ్రతికారు. దేవుడు అన్నాడు, నీకు మందిరానికి రావడానికి ఇష్టం లేదు కదా, నాతో గడపడం ఇష్టం లేదు కదా, ఇంకెందుకు ఈ దేవాలయం అని చెప్పి ఆనాడు దేవాలయాన్ని పడగొట్టాడు దేవుడు. రానున్న దినాల్లో, రానున్న రోజుల్లో నీకు బైబిల్ పట్టుకోవడం అయిష్టమైతే, దేవుడు మందిరానికి రావడం అయిష్టమైతే అవి కనపడిన దినాలు కూడా రాబోతూ ఉన్నాయి. భక్తిహీనులుగా మనం ఉండకుండా నేడు అని సమయం ఉండగానే మనందరం కూడా భక్తిని చేయుదుముగాక. గొర్రెల కాపురలాగా మనకు మారు మనసు కలుగునుగాక. అందరూ టీవీల దగ్గర సెల్ ఫోన్లో వాక్యం వింటున్నారు. అసలైన ఆశీర్వాదం మందిరములోనే ఉంది. స్తోత్రం కలుగునుగాక. దేవుడు అంటున్నాడు, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనములో 14వ వచనంలో ఏమంటున్నాడు అని అంటే, మందిరములో ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వారి ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంటుంది, వాళ్ళ ప్రార్థనలకి నా చెవులిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. స్తోత్రం కలుగునుగాక. మందిరములోకి చేరి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి 1000 రోజుల ఆశీర్వాదం ఇస్తా అన్నాడు దేవుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఇస్తా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది ఆన్లైన్ ప్రార్థనలకి, వాట్సాప్ స్టేటస్లకి, టీవీలో వాక్యాలకు అలవాటు పడుతున్నారు. మనందరం మందిరములో గడిపే అలవాటు చేసుకుందుముగాక. ఆయన సన్నిధిలో గడిపే అలవాటు చేసుకుందుముగాక. ఒకసారి కళ్ళు మూసుకొని, దానియేలు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. ఎందుకు తెలుసా? దానియేలు బానిసగా ఉన్నాడు, మందిరానికి వెళ్ళే అవకాశం లేదు ఆయనకి. అందుకే అంటాడు, కిటికీలు తెరిచి ఆలయం వైపు, యెరూషలేము వైపు తలుపులు తెరిచి ప్రార్థన చేస్తాడు. దానికి సాదృశ్యం, నేను ఆలయంలోకి వెళ్ళకపోయినా ఆలయం దగ్గరికి వెళ్ళాలి ఒక మనసు ఉంది దానియేలుకి. దావీదు కూడా ఎప్పుడు కూడా ఆలయాలు లేకుండా గొర్రెల మధ్యలో ఉంటా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అయ్యా నేను బ్రతికినంత కాలము చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసము చేసేదము అంటున్నాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు బ్రతికినంత కాలం, నా మాటలు వినండి, యేసు ప్రభు బ్రతికినంత కాలం ప్రతిరోజు మందిరంలో గడిపాడు. అపోస్తులు సేవ చేసే ప్రతిరోజు కూడా మందిరంలో గడిపారు. ప్రతి దినము దేవాలయమును విడువక ప్రార్థించారు వాళ్ళు అపోస్తులు. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించిన జీవిత కాలంలో ప్రతిరోజు ఆలయంలో గడిపాడు ఆయన. ఈరోజు మనము మందిరానికి దూరం అవుతున్నాం. అటు రీతిగా ఉండకుండా గొర్రెల కాపరుల వలె మనందరము దేవుని చూచుటకు వచ్చుదుముగాక. గొర్రెల కాపరులకున్న మనసు కలుగునుగాక. వాక్యము తెలిసిన శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రోపదేశకులు మనసు మనలోంచి కొట్టివేయబడునుగాక. దేవుణ్ణి చూడాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలని గొర్రెల కాపరుల మనసు ఈ క్రిస్మస్ కాలం ముందు మనందరికీ కలుగునుగాక. గొర్రెల కాపరులకు ఇచ్చిన ఆశీర్వాదము కలుగునుగాక. వారికి ఇచ్చిన ధన్యత కలుగునుగాక. వారికి ఇచ్చిన దర్శనము కలుగునుగాక.
ఆయన అంటున్నాడు, నేనే గొర్రెలకు కాపరిని అంటున్నాడు. హల్లెలూయా. మీరు కాపరులు, మీతో సహవాసం చేయడానికి వస్తున్నా, మీతో పాలిభాగస్తుని అవ్వడానికి వస్తున్నా, మీ వలి నా గొర్రెలను కాయడానికి వస్తున్నా, గొర్రె పిల్లగా మార్చబడ్డానికి వస్తా ఉన్నా, ప్రధాన కాపరిగా మార్చబడ్డానికి వస్తున్నా అని చెప్పి ఆ చిన్న మంద భయపడకుడి అన్నాడు దేవుడు. ఈరోజు మనలకు కూడా మనతో ఉండడానికి ఆయన వస్తున్నాడు. సదాకాలం ఉంటానని వాగ్దానం చేశాడు. ఎక్కడైతే 2-3 నా నామములో ఏకీభవిస్తారో అక్కడ ఉంటానని వాగ్దానం చేశాడు. మన మధ్యలో దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా మీరు దీవించబడుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక, విడుదల లేని వారికి విడుదల కలుగునుగాక. అయ్యా, మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకున్నామని వివాహ శుభకార్యములు జరిగించండి, గర్భఫలములు అనుగ్రహించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయండి, వ్యాపారములు పంట పొలాలు దీవించండి. అయ్యా, శుభకార్యాలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో కుటుంబాల శుభకార్యములు జరిగించండి, నూతన గృహాలు అనుగ్రహించండి దేవా. అయ్యా, మేమందరము కూడా అయ్యా మా పిల్లలను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దూర ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో ఆపదలు తప్పించబడునుగాక, ప్రమాదాలు తప్పించబడునుగాక, యాక్సిడెంట్లు ఆగిపోవునుగాక, వారి చుట్టూ అగ్ని ప్రాకారములు కంచె వేయబడునుగాక. అయ్యా, మేము నాయన నీ మందిరములో గడిపే భాగ్యము మాకు అనుగ్రహించమని, నీ సన్నిధులు నిలబెట్టుకోనమని. అయ్యా, పరలోక రాజ్యంలో ధనాన్ని సమకూర్చుకోమన్నావు. పరలోకంలో ధనం ఎట్లా వస్తుంది దేవా? నీ సన్నిధిలో గడిపితే కదా మాకు ధనం వచ్చేది. అట్టి ధనాన్ని సంపాదించుకునే వారిలాగా మమ్మల్ని ఉంచమని. హృదయశుద్ధి గల వారి ధన్యులు వారి దేవుని చూస్తారు అన్నావు. హృదయశుద్ధి కలిగి జీవించుటకు మాకు సహాయం దయచేయండి. మా చూపులో, మాటలో, తలంపులో, నడకలో, పడకలో అన్నిట్లో కూడా పరిశుద్ధత కలిగి అయా పరలోకం వచ్చిన తర్వాత నిన్ను చూడాలి ప్రభు. మేము అట్టి స్థితిని మాకు దయచేయమని, రాకడలో ఎత్తబడే గుంపులు మమ్మల్ని ఉంచమని. ఈ పండగ రోజుల్లో మేము ఉంటుండగా పండగ దీవెనలు కుటుంబాల మీదకి యేసు నామములో ప్రతి కుటుంబానికి కూడా అనుగ్రహించబడునుగాక. మీ పిల్లలకును మీకును పండగ దీవెనలు ఆ యొక్క ఆశీర్వాదములు అనుగ్రహించబడునుగాక. ఆనంద మాసంలో ఉంటుండగా ప్రతి కుటుంబానికి ఆనందము కలుగునుగాక, సంతోషము కలుగునుగాక, సమృద్ధి కలుగునుగాక, సమస్తము సమకూడి మేలు జరిగించబడునుగాక. అయా, దూర ప్రాంతాల నుంచి బిడ్డలు ఆయా పండగకి రానై ఉంటుండగా క్షేమాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమృద్ధిని దయచేయండి. వాళ్ళ ప్రయాణాల్లో కావచ్చు, వాళ్ళ యొక్క పరిస్థితుల్లో కావచ్చు, ఆయా పిల్లలకి అందరికీ కూడా మంచిగా సెలవులు ఇచ్చి అందరం కూడా సంతోషంగా గడపడానికి సహాయం అనుగ్రహించమని. ఈ పండుగ మా గ్రామానికి ఒక పండగగా మార్చండి. మా కుటుంబాలకి, సంఘానికి, ఇక్కడున్న మందిరాలన్నిటికీ కూడా ఒక గొప్ప పండగగా మార్చండి. నీ నామానికి మహిమ ఘనత ఆ ప్రభావములు ఆరోపించుకున్నామని ఈ ప్రార్థన మనులన్నీ కూడా మా ప్రభుడు మా రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడి కన్నిన సహవాసము, సహాయము, సమాధానము చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, చేసిన ప్రార్థన అంశాలకి, చెప్పబడిన వాక్యానికి, ఏకీవించిన ప్రతి కుటుంబానికి, సమీపస్తులు, దూరస్తులు, రక్త సంబంధికులకి, కట్టబోతున్న మందిరానికి, గ్రామానికి, సకల పరిశుద్ధులకి సదాకాలము తోడే ఉండి నడిపించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక.